నమస్తే న్యూస్ 24 తెలుగుకి స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. మేడ్చల్ జిల్లా గట్కేసర్ మండలం ఔషాపూర్లో ఘనంగా 79వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఉప సర్పంచ్ ఎల్పాని ఐలయ్య యాదవ్ హాజరై విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ 79వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గట్కేసర్ సబ్ ఇన్స్పెక్టర్ హీనా, స్కూల్ హెడ్ మాస్టర్ పి శైలజ, వెంకటరమణి, సరస్వతి, నస్రీన్, సుల్తాన్, పర్వీన్, సుధారాణి, సాహితి, జ్యోతి, కావడి మాధవరెడ్డి, బొగిడి శ్రీనివాస్ గౌడ్, కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడు సల్మాన్ ఖాన్, కంచర్ల వెంకటరెడ్డి, పెద్దోళ్ల సాయిలు, మల్లేష్, రవి నాయక్, షేక్ బాబా, ఆంజనేయులు, వెంకటేష్ తదితర నాయకులు, ప్రజలు జెండా ఆవిష్కరణలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సబ్ ఇన్స్పెక్టర్ హీనాను షేక్ సల్మాన్ ఖాన్, చిలుకమర్రి యోహనను ఘనంగా శాలువాలతో సన్మానించారు. నిమిషం అదే పోలీస్ పర్సన్ మాకేమనిపిస్తుంది, యూనిఫామ్ చేసినప్పుడు మా కర్తవ్యం ఏంటిది? చట్టం మరి శాంతి భద్రతలను చూపించడం. కానీ ఇండిపెండెన్స్ నాకు నేర్పించింది ఏంటంటే చట్టం, శాంతి భద్రత అంటే ఇప్పుడు ఐకమత్యం అంటే మన పోలీస్ డిపార్ట్మెంట్కి సపోర్ట్ చేస్తూ ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, పోస్టల్ డిపార్ట్మెంట్ కానీ, ఎడ్యుకేషనల్ డిపార్ట్మెంట్ కానీ అందరూ కలిసి పనిచేస్తే మన కంట్రీ డెవలపింగ్ కంట్రీ నుంచి డెవలప్డ్ కంట్రీ అవుతుంది. దీనికి బేసిక్ ఏంటిది? మోటో ఏంటిదంటే దీనికి బేసిక్గా మనము యూత్ని బాగా మనకు ఈ స్వతంత్రము ఎందరో పోరాట సమరయోధులతోటి మనకు స్వతంత్రం ఏర్పడ్డది కాబట్టి ఈనాడు మనం స్వేచ్ఛగా బతకగలుగుతున్నాం. అదేవిధంగా మనకు బార్డర్లో కూడా సైనికులు ఎంతోమంది మనల్ని కాపాడుతున్నారు కాబట్టి ఇక్కడ స్వేచ్ఛగా ఉండగలుగుతున్నాం. కాబట్టి వాళ్ళందరికీ అమరవీరులు కూడా పేరు పేరున స్మరించుకోవాలని కోరుకుంటూ, మరియు మీరు విద్యతో పాటు క్రీడలు కూడా బాగా ఆడుకొని దృఢ పుష్టి కూడా ఉండాలి. చదువుతో పాటు ఆరోగ్యంగా ఉంటేనే చదువు వస్తుంది. ఇప్పటిదాకా మన ఎస్ఐ మేడం గారు చెప్పినట్టు పుస్తకాలే మీకు ఆయుధం. ఆ పుస్తకాలతోటి ఈ చదువుతోటి తలరాత మారుతుంది. కాబట్టి చదువుని చక్కగా చదువుకొని మీరు మున్ముందు కూడా ఈనాటి బాలుడే రేపటి పౌరులు కాబట్టి బాగా చదువుకొని కలెక్టరు, డాక్టరు ఏదో కావాలని మీ తల్లిదండ్రుల కోరిక మేరకు మీరు బాగా చదువుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తాను. గారికి నమస్కారములు. ఈరోజు చాలా ప్రత్యేకమైనది. ఆగస్ట్ 15, 1947 మన దేశం, భారతదేశం స్వేచ్ఛ పొందింది. మన స్వేచ్ఛ కోసము ఎంతోమంది ధైర్య స్వాతంత్ర సమరయోధులు పోరాడి ఈ గౌరవాన్ని మనకి ఇచ్చారు. సో ఈ రోజు ఆ దినోత్సవం జరుపుకునే కారణం ఉంది. సో కావున అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.